Hello guys, welcome to our YouTube channel. సినిమా రచన ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం 7:30 షో అయినా కానీ సో లెట్స్ గో. చాలా ఇంపార్టెంట్ అమ్మా. సినిమాలకైనా పిక్చర్లకైనా హెల్మెట్ వేసుకుంటాను. ఇప్పుడు రాలేదనుకుంటా తినమ్మ 7:45కి పోస్ట్ పోన్ చేసి కొంచెం 15 నిమిషాలు లేట్ గా పడుతుందట షో. 10 నిమిషాలు లేట్. పొద్దున్నే లేచి థియేటర్కి వచ్చి 10 నిమిషాలు లేట్ అంటే బాగోదు. ఏమో లేట్ అవుతుంది అన్నాడు కూర్చోబెట్టాడు. మిస్టర్ బచ్చన్ చూసినాక దీని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ జనాలకు లేదు. ఫస్ట్ హాఫ్ అయింది కొంచెం డల్ గానే ఉంది. సెకండ్ హాఫ్ అన్న బాగుంటుంది చూడాలి. బిల్డప్ సీన్లు బాగా ఎక్కువైపోయాయి సినిమాలో. బాబు ఎందుకు ఈ రొట్ట సినిమా? నాకు అర్థం కాదు. మొత్తం ఓ బిల్డప్, భజన, ప్రతిదానికి భజన, చుట్టూ హీరో తోపు, హీరో తురుము అని చెప్పి వచ్చిన ప్రతి క్యారెక్టర్ హీరో నిలబెట్టారు. ఎలివేషన్ ఉండాలి కానీ అది ఎలివేషన్ లాగా ఉండకూడదు. స్టోరీలో బ్లెండ్ అవ్వాలి. అసలు ఈ సినిమాలో స్టోరీ లేదు. ఎక్కడెక్కడో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అబ్రప్ట్ కట్స్ ఉంటాయి. రాశిఖన్నా స్టోరీ చెప్తా ఉంటాడు, అది క్లైమాక్స్ లో కట్ చేసి పడుతుంటాడు. రాశిఖన్నా ఏమైపోయిందో తెలియదు. సినిమాలో పొలిటికల్ రిఫరెన్స్లు అన్నీ ఉంటాయి. సెల్ఫ్ ట్రోల్ ఉంటది. పవన్ కళ్యాణ్ డాన్స్ అడిగితే ఆయనకి పాత పాటలు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సాంగ్సే పెట్టి, ఎందుకు? ఓన్లీ ఫ్యాన్స్ కోసం కాదు కదా ఈ సినిమా తీసింది, నార్మల్ జనాలు కూడా చూడాలి కదా. ఫ్యాన్స్ కోసం అయితే సినిమా బాగానే ఉంటుంది. మిగతా జనాలకి ఎందుకు ఇవన్నీ పాత అన్ని తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది. జానీ రీమిక్స్ కొట్టినట్టు పాత సినిమాలన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టి ఏదో మతలబ్ చేసి మిక్స్ చేసి రాశిఖన్నా గారితో కొంచెం పొట్టి పొట్టి డ్రెస్ లేపిచ్చేసి సినిమాని గట్టెక్కిచ్చేద్దాం అనుకున్నారు. కుదరదు అలాగా. సినిమాలో స్టోరీ ఉండాలి, ఒక మోటివ్ ఉండాలి. హీరో ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు ఏంటి హీరో ఉద్దేశం ఏంటి. భగత్ సింగ్ అనే క్యారెక్టర్ ని రిఫరెన్స్ తీసుకున్నారు. ఆ హీరో ఫియర్స్ కానీ ఫియర్స్ గా ఉన్నాడు, ఫియర్స్ గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఓ ప్లానింగ్ ఉండాలి, ఓ పద్ధతి ఉండాలి. క్యాజువల్ గా విలన్స్ వచ్చేసి అటాక్ చేసేస్తా ఉంటారు. ఆయనకు ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉండదు. ఆయన ఒక పోలీస్ ఆఫీసరు, ఆ చుట్టూ సెక్యూరిటీ ఉండదు. ఆయనకి తిరిగినప్పుడు సెక్యూరిటీ ఉండదు, ఆయన ప్లాన్ చేసినప్పుడు మాత్రం సెక్యూరిటీ ఉంటది. లాజిక్లు ఉండవు, ఏం ఉండవు. నీ ఇష్టం, నీ కన్వీనియంట్ గా రాసుకుంటే వెళ్ళిపోయావు. ఎందుకు ఫ్యాన్స్ ఇలాంటి సినిమాలు తీసి బాధ పెట్టడం అవసరం లేదు. తీయకు. సింధూర్ అని చెప్పి బయట జరిగిన రియల్ టాపిక్ ని సినిమాలో వాడి దొబ్బాడు. ఎందుకు? రాసుకోవచ్చు కదా ఒక స్టోరీ, ఒక పద్ధతి, ఒక డైలాగులు. నువ్వు స్పెషల్ గా కొత్తగా రాసుకోవచ్చు కదా. బయట ఉన్న విషయాల్ని కాపీ కొట్టి సినిమాలో పెట్టి హిట్ చేద్దామని ఎలా అనుకుంటున్నారు? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు ఇంకా ఈ సినిమా చూడాలనుకుంటే ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అయినా కానీ జెన్యున్ గా రివ్యూ చెప్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.